భారత్ మాతాకి. హైందవ శంకారావం చేశారు కదా, చాలా సంతోషం. దానికంటే ముందే మనం బీరంగూడలో తెలంగాణలో అద్భుతమైనటువంటి తెలంగాణ కోటి రతనాల వీణ అంటారు కదా, ఆ 1,00,00,000 మంది రతనాలతోటే మనం పెద్ద సభ ఏర్పాటు చేసుకోబోతున్నాం. మన తెలంగాణ లోపల అన్ని హిందూ ధార్మిక సంఘాలన్నీ కూడా మళ్ళీ మేము మీటింగ్ కూర్చుంటాం, అందరి పెద్దల్ని పిలుస్తాం, అందరితోటి మాట్లాడతాం. సహకరిస్తే సంతోషం, సహకరించకుంటే మన ప్రయత్నం మనం చేద్దాం. నీ పేరు నా పేరు కాదు, నాకు కావాల్సింది సనాతన బోర్డే, సనాతన బోర్డే. కాబట్టి మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి మే 4వ తారీఖు ఏ ఫంక్షన్ పెట్టుకోకండి. మే 4వ తారీఖు చుట్టాలకు కూడా ఫంక్షన్ పెట్టనీయకండి. మే 4వ తారీఖు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, మే 4వ తారీఖు గుర్తుంచుకోండి. 4 ఎట్లా ఉంటది? కాలు మీద కాలేసుకొని ఉంటది. అట్లా మన తెలంగాణలో కూడా సనాతన హిందూ ఐక్య వేదిక 1,00,00,000 మందితోటి ప్రణాళిక చేద్దాం. లక్షలు కాదు, 1,00,00,000 రతనాల వీణ తెలంగాణ, 1,00,00,000 మందితోటి మనం ప్రణాళిక చేద్దాం. దీనికి నేనున్నా అని మీరు నాకు సహకారం అండ ఇవ్వండి. నేను మిమ్మల్ని డబ్బులు అడుగుతలే, నేను మీ దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతలే, సమయం అడుగుతున్నా. ఎందుకోసం సమయం ఇవ్వాలి? మన యోగులు, ఋషులు, మునులు, మహాత్ములు, అక్కడ ఛత్రపతి శివాజీ ఉన్నాడా? దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలనే త్యాగం చేశాడు. ఆయన కుమారుణ్ణి వేలాడదీస్తే చర్మాన్ని లాగినా, అరే నా బిడ్డనిస్తారా? మతం మారు వద్దన్నాడు. అందమైన అమ్మాయిని వద్దన్నాడు. అరే రాజ్యం ఇస్తారా? రాజ్యాన్ని వద్దన్నాడు. డబ్బులు ఇస్తారా? డబ్బులు వద్దన్నాడు. ప్రాణం తీస్తారా? భారత్ మాతాకి, భారత్ మాతాకి. చర్మాన్ని లాగిన, గోర్లను లాగిన, ప్రాణాన్ని తీసిన, వేళ్లు నరికిన, నానా హింసలు చేసిన భారత్ మాతాకి జై అని ప్రాణాలు వదిలేడు, కానీ మతం మారలేదు. అలాంటి మహాత్ములు ప్రాణాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళ త్యాగాన్ని వృధా చేయొద్దంటే ఒక్కొక్కరు కూడా మరో ఛత్రపతి శివాజీ కావాలా, ఒక్కొక్కరు కూడా మరో భగత్ సింగ్ కావాలా, ఒక్కొక్కరు కూడా అల్లూరి సీతారామరాజు కావాలా, ఒక్కొక్కరు కూడా మరో స్వామి వివేకానంద కావాలా, ఒక్కొక్కరు కూడా ఆ రాముని కార్యంలో హనుమంతునిలా మరి మన సనాతన హిందూ ఐక్య వేదికకు కృషి చేయాల. కాబట్టి మీరందరూ కూడా మే 4వ తారీఖు పడుకున్నా, లేచినా, కళ్ళు తెరిచినా, కళ్ళు మూచినా సనాతన బోర్డే మా లక్ష్యం, సనాతన హిందూ ఐక్య వేదిక. మేము మీకు 500 ఎకరాలలో మేము ప్రయత్నం చేస్తాం. తెలంగాణలో ఎక్కడ, తెలంగాణలో నడిబొడ్డున అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏది ఏమైనా దానికోసం మేము చూసి మీకు ప్లేస్ కూడా త్వరలోనే డిక్లేర్ చేస్తాము. ఒక 5 ప్లేసులు చూసినాం, అది అందరికీ అందుబాటులో ఉండాలని ఇంకా దాన్ని స్థలాన్ని నిర్ణయం చేయలేదు, తేదీ మాత్రం నిర్ణయం చేశాం. కాబట్టి ఆ తేదీ ఏదైతుందో మే 4 ఆదివారం రోజున మనమందరం కూడా ఆ కార్యక్రమంలో ఉండాలా. మీరు ఒక్కొక్కరు కూడా ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, 10 మందిని కాదు, 100 మందిని కాదు, 500 మందిని కాదు, 1000 మందిని కదిలించాలా. ఒక ఆయన చెప్తాడు, స్వామి నా బిడ్డ పెళ్లి చేసిన, వా నా బిడ్డ పెళ్లికి 2000 మంది వచ్చారు స్వామి. అదే బిడ్డ పెళ్లి ఏ విధంగా అనుకుంటున్నావో, ఇది నా ధర్మం, నా ధర్మం కోసం 1000 మందిని తెస్తా, 1000 మందిని తెస్తాను. రెండోది, ఇది నా ఇంటి కోసం కాదు, నా స్వార్థం కోసం కాదు, నా పేరు కోసం కాదు, ఏ పేరు అవసరం లేదు. అలా అనుకుంటే నా ఫోటోలు పెట్టుకుంటుంటే ఇక్కడ నాకు ఎవరైనా అడ్డమా? మహాదేవ్ స్వామీజీ అని పెద్దగా పేరు పెడుతుంటే సరే, అది ఫ్లెక్సీ టైప్ చేసినప్పుడు సోమేశ్వర్ గారు అన్నారు, స్వామి ఈ షెట్ ఎందుకు, అక్కడ యోగా ధ్యానంలో ఉన్నది ఎందుకు, ఇక్కడ వేదాల బుక్కులు ఎందుకు, ఇక్కడ గోమాత ఎందుకు, అక్కడ గోమాత ఎందుకు అని అడిగారు. సనాతన బోర్డు లోపల ఇది మన లోగో. ఏంది తెలుసా? వేదాలు. ఈ ప్రపంచంలో కూడా 21 దేశాలు, పవర్ఫుల్ దేశాలు ఉండే.
ఆ దేశాలు ఎన్నో దేశాలు పాలించి ఆ దేశాలు 20 దేశాలు నామరూపం లేకుండా పోయినాయి. కానీ ఇప్పటికీ ఏకైక దేశం, ఈ దేశం ప్రపంచంలో తట్టుకొని ఉన్న దేశం ఉన్నది అంటే అది ఒకే ఒక్క దేశం, భారతదేశం. ఎందుకో తెలుసా? ఆ వేదాల కారణంగా, ఆ వేద జ్ఞానం యొక్క కారణంగా. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు, రామాయణము, భారతము, భాగవతము, భగవద్గీత. మరి మన ధర్మ గ్రంథం ఏంటి? నీ పేరేం పేరు? గట్టిగా చెప్తావు. మన ధర్మ గ్రంథం ఏంటి? మన ధర్మ గ్రంథం ఏంటి? మన ధర్మ గ్రంథం ఏంటి? ఆ భగవద్గీత ఎందుకు ఎన్నుకున్నామో తెలుసా? 4 వేదాలు, 18 పురాణాలు, సకల శాస్త్రాలు, 108 ఉపనిషత్తులు, అన్నిటి యొక్క సారం ఒకే ఒక గ్రంథంలా ఇమిడ్చబడి ఉంది. అదే భగవత్. మరి అందరి ఇంట్లో ఉండన్నా వద్దా? మరి ఉన్నదా? లేని వాళ్ళకి నేను ఇస్తా, రండి. ఎక్కడికి? మఠానికి కాదు, ఆశ్రమానికి కాదు, ఇక్కడనే చివరికి లాస్ట్కి ఉన్న వాళ్ళకి ఇస్తా. కారులో అన్ని తెచ్చి పెట్టిన. బీరంగూడలో కూడా అందరికి ఇచ్చినాం, ఇక్కడ కూడా ఇస్తాం. అదేవిధంగా ఇక్కడ ఏమున్నది? గోమాత. మరి వేదాలు, 4 వేదాలలో ప్రపంచంలో మొట్టమొదటి గ్రంథం రాసింది ఉంది అంటే ఋగ్వేదం. అక్కడ రాసింది ఉంది చూడండి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. మొట్టమొదటి ప్రపంచంలో గ్రంథం ఏదంటే ఋగ్వేదం. అదేవిధంగా గోమాత, ఒక్క మాతను దర్శనం చేసుకుంటే 33 కోట్ల దర్శనం అవుతుంది, అందరి దేవతల దర్శనం అవుతుంది. మరి గోమాతను ఎందుకు పూజించాలా? షార్ట్ అండ్ స్వీట్. గోమూత్రం ఎన్నో రోగాలను తొలగిస్తుంది, భయంకరమైన క్యాన్సర్ వాదనను తొలగిస్తుంది. ఆ వెన్న సర్వరోగ నివారణి. ఆవు నెయ్యి ఏదైతే ఉందో ఆక్సిజన్, కొన్ని టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది మన ఇంట్లో జ్యోతి వెలిగిస్తే. కాబట్టి ఆ గోమాత ఎవరి ఇంటిలో ఉంటుందో, ఏ గ్రామంలో ఉంటుందో ఆ గ్రామం లక్ష్మి గృహము, లక్ష్మీ యోగంతో ఉన్న గ్రామం అనుకోవాలి. ఆ తర్వాత అక్కడ యోగా ధ్యానం లోపల మనకు చిత్రం కనిపిస్తుంది. ఎవరైనా సరే కాశీ వెళ్ళినా, కన్యాకుమారి వెళ్ళినా నీకు ముక్తి మోక్షం రావాలంటే ప్రపంచంలో చూడడం కాదు, నీ అంతరంగికంగా నీ లోపల పరమాత్మను దర్శించినప్పుడే నువ్వు ముక్తిని, మోక్షాన్ని పొందగలుగుతావు. కాబట్టి మెడిటేషన్, ధ్యానం సర్వరోగ నివారిణి, సర్వరక్ష ధ్యానం. కాబట్టి ఎవరికి బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, ఏ రోగం ఉన్నా, ఎలాంటి నొప్పులున్నా, ఎలాంటి సమస్యలున్నా, ఎన్ని సమస్యలున్నా ఒకే ఒక్కసారి ధ్యానంలో కూర్చుంటే అన్ని రోగాలు తొలగిపోతాయి. అదేవిధంగా అకార ఉకార మకారమే ఓంకారం. అకార ఉకార మకారమే ఓంకారం. ఆ ఓంకారాన్ని ఎవరైతే ఓన్లీ 41 టైమ్స్ 41 సారి రోజు జపం చేస్తారో ఇక్కడ నుంచి కాలి బ్రుటన వేరు వరకు ఎన్ని సమస్యలు, రోగాలున్నా అన్ని పోతాయి. బ్రహ్మ, విష్ణు, రుద్రులకు ఓంకారమే వినేస్తుంది. అదాన్ని జపం చేసినందుకే బ్రహ్మకు సృష్టి నిర్మాణ శక్తి, విష్ణువుకు పరిపాలన శక్తి, రుద్రునికి సంవరణ శక్తి కలిగింది. కాబట్టి అలాంటి ఓంకారాన్ని మనం జపించాలి, మన పిల్లలకు నేర్పించాలి. మెడిటేషన్ ధ్యానంలో కూర్చోవాలి. కనీసం రోజు ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు కూర్చోండి. అదేవిధంగా కింద వృక్షో రక్షతి రక్షితః. నువ్వు ఎన్ని చెప్పినా మనం బ్రతకాలంటే ఆక్సిజన్ కావాలి. ఆ వృక్షాలని కనీసం సంవత్సరంకు ఒక్క చెట్టన్న పెంచండి. సంవత్సరంకు ఒక్క చెట్టన్న పెంచండి. ఎందుకంటే మనం బ్రతకాలంటే, భవిష్యత్తు ముందట మన పిల్లలకు మంచిది కావాలంటే చెట్టు ఉండాలి. అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజు అక్కడ ఉన్నాడు, శ్రీరాముడు ఉన్నాడు. రామరాజ్యం కావాలని అందరు అంటారు. మరి ఆ రామరాజ్యం కావాలంటే ముందు సనాతన ధర్మాన్ని మనం ఆచరిస్తూ, మన పిల్లలకు తెలియజేస్తూ, సనాతన బోర్డుకు మనం కృషి చేద్దాం. మీ అందరినీ నేను ఏం కోరుకుంటున్నా అంటే, నా నంబర్ చెప్తా, వాట్సాప్ నంబర్ చెప్తా, అది ఫిట్ చేసుకోండి. నాకు తర్వాత రేపటి నుంచి కాల్ చేయండి. నేను నా డైరీలో రాసుకుంటాను మీ పేర్లు. తర్వాత మీ అందరికీ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా. మే 4 అనేది కూడా మంచిగా గుర్తుంచుకోండి. ఒక్కసారి నా నంబర్ చెప్తా, ఎవరైనా ఫిట్ చేసుకోవాలనుకుంటే ఫిట్ చేసుకోండి. ఎందుకంటే సనాతన హిందూ ఐక్య వేదిక కోటి రతనాల మీద కోటి మందితో ప్రణాళిక చేద్దాం. నా భూతో నా భవిష్యత్ చేసి చూపిద్దాం. నా నంబర్ చెప్తా, 9281
92861519. మళ్ళీ చెప్తా 9281461519. కాబట్టి మనమందరం కూడా ఆ మే 4